హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 54. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. ఉదయాన్నే లేచిన జాను కృష్ణని చూడాలి అన్న కోరికని బలవంతంగా అణుచుకుంటూ టిఫిన్ పూర్తి చేసింది. అప్పటికే వాసు గారు, ప్రవీణ్ వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరీ అంత ఉదయాన్నే వెళ్తే సుజాత గారికి డౌట్ వస్తుంది అని 10 వరకు అటూ ఇటూ తిరిగి మెల్లిగా "అమ్మా! నేను సిరి దగ్గరికి వెళ్ళొస్తాను" అని అంది. నిన్నటి వరకు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కదా! వెకేషన్‌కి వెళ్ళి. మళ్ళీ ఒకే రోజు చూసుకోకుండా ఉండలేరా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు సుజాత గారు. అబ్బా! అక్కడ జరిగిన వాటి గురించి మేము ముచ్చట పెట్టుకోవద్దా అమ్మా? అలాగే కొన్ని ఫోటోస్ దాని సెల్‌లోనే ఉండిపోయాయి. అవి తీసుకొచ్చుకుంటాను. అలాగే ఇద్దరు ఐస్ క్రీమ్‌లంటూ పార్లర్ వెంట తిరగకుండా త్వరగా ఇంటికి వచ్చెయి సరేనా? అన్నారు ఆవిడ. ఓకే అమ్మా! బాయ్. ఏంటి మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు. మా తమ్ముడి దగ్గరికేనా? అని అడిగింది అప్పుడే హారిక. అవునొదినా అని హారిక బుగ్గలు లాగి బయటికి పరుగు తీసింది జాను. బయటికి వెళ్ళడమే కృష్ణకి కాల్ చేసి కన్నా ఎక్కడున్నావురా? అని అడిగింది జాను. ఇక్కడ షెడ్ దగ్గర ఉన్నానే. కార్ సర్వీసింగ్‌కి తీసుకెళ్ళాలి. అక్కడే ఉండరా నేనొస్తున్నా అని ఫోన్ కట్ చేసి షెడ్ దగ్గరికి పరిగెత్తింది జాను. జాను వెళ్ళేసరికి కృష్ణ కార్‌లో దగ్గర ఉండడంతో అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడిని హత్తుకొని మిస్ యూ కన్నా అంది. ఒక్క నైట్‌కి ఇలా అయితే ఎలానే? ఇంతకు ముందే నీకు దూరంగా ఉండకపోయేదాన్ని. ఇప్పుడు పెళ్లయింది. ఇంకా ఎలా ఉండగలనురా నీకు దూరంగా? ఆ! ఓకే. ఇవాళ కాస్త వర్కుంది. కాస్త ఫ్రీ అయ్యాక బయటికి వెళ్దాం. ఓకేనా? అని జాను కింది పెదవిని ముందుకు పెట్టి క్యూట్‌గా సరే అంది. జానుని అలా చూసి కృష్ణ ఆగలేక అతడి కార్‌లో కూర్చొని జానుని కూడా కార్‌లోకి లాగి డోర్స్ లాక్ చేసి వెంటనే ఆలస్యం చేయకుండా ఆమె పెదవులపై దాడి చేయడం మొదలుపెట్టాడు. కృష్ణ ముద్దుకి జాను ఇష్టంగా సహకరిస్తూ అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకొని అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకొని ఆమె కూడా ఆ ముద్దులో పాల్గొంది. హా! ఇంత రెచ్చగొడితే ఎలానే? ఇప్పుడు నేనేం రెచ్చగొట్టానురా నిన్ను? నిన్ను రెచ్చగొట్టడమనే అంటారే మెంటల్ దాన. ఇంకా నువ్విక్కడే ఉంటే కారులోనే అయ్యేలా ఉంది మన పని. ఛీ! సిగ్గులేని వెధవ. అన్ని సిగ్గులేని మాటలే మాట్లాడుతున్నావు. అని కృష్ణని 4 దెబ్బలు వేసి ఇష్టంగా అతడి నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్తరా బాయ్ అని సిరి దగ్గరికి వెళ్ళింది జాను. హలో సిరి పాప. రావే అంటూ జాను, సిరి రూమ్‌కి వెళ్ళాక ఎక్కడికి వెళ్లారు మీరసలు? నాకేం చెప్పలేదు బయటికి వెళ్తున్నామని చెప్పాడన్నయ్య. అంతే అంది సిరి. అంటే మా పెళ్లయినట్టు దీనికి కూడా తెలియదా? కన్నా ఎందుకు చెప్పకుండా ఉన్నాడు? అను ఆ విషయం జాను కూడా సిరికి చెప్పలేదు. నిన్నేనే అడిగేది. ఎక్కడికి వెళ్లారు అంటే మాట్లాడవు? మహారాష్ట్ర వెళ్ళామే. అవునా? కానీ ఎందుకు? ఊరికే అక్కడ టెంపుల్స్ చూసి వచ్చాము. ఓహ్! ఓకేలే. అవును నీ వెకేషన్ ఎలా జరిగిందో? అంతా ఓకేనా? చాలా ఎంజాయ్ చేశామే మన ఫ్రెండ్స్ అందరం కలిసి. నువ్వు కూడా ఉంటే బావుండు అనిపించింది నాకైతే. అవునా? అంటూ ఫ్రెండ్స్ ఇద్దరు మధ్యాహ్నం వరకు ముచ్చట్లు చెప్పుకొని బయటికి వెళ్లి ఐస్ క్రీమ్ తిని వచ్చి, మళ్ళీ ఎవరి ఇళ్లలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణ, జాను ఇంటికి వచ్చారు అని తెలిసాక ఫ్రెండ్స్ అందరూ రాత్రికి షెడ్‌లో గ్యాదర్ అయ్యారు. ఏరా కృష్ణ అక్కడ తప్పించుకున్నావు పార్టీ ఇవ్వకుండా. ఇప్పుడివాళ ఇచ్చి తీరాల్సిందే అని హరీష్, కిషోర్, శివ పట్టుబట్టేసరికి నైట్ సిట్టింగ్ వేశారు అందరూ కలిసి షెడ్ దగ్గర. అందరూ మందు తాగుతూ హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ బావా ఇక మన గ్యాంగ్‌లో నీది కూడా పెళ్లయిపోయింది. సూపర్ రా! ఇక మిగిలింది మీ ఇంట్లో తెలియడమే అన్నాడు శివ. చెప్దాం లేరా అసలే జాను అయ్యకి మనం అంటే మంచి ఒపీనియన్ లేదు కదా! వాళ్ళు ఒప్పుకుంటారని నాకు నమ్మకం లేదు లేరా! అన్నాడు కృష్ణ. అవును. ఎందుకు నమ్మకం ఉంటుంది? ఆయన చూసిన ప్రతిసారి పోలీస్ స్టేషన్‌ల చుట్టూ ఎవ్వడైనా ఒకడిని కుల్లబొడి చేస్తూ కనబడితే ఎలా ఉంటుందిరా? అన్నాడు హరీష్. నా దరిద్రం అలా తగలడితే నేనేం చెయ్యను బే!
ఆయన ప్రతిసారి అప్పుడే నాకెదురు పడతాడు. నేను ఆయనకి అడ్డంగా బుక్కవుతాను. మన మీద ఆటోమేటిక్‌గా ఆయనకు బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఇక మనం దానికి ఏం చేయలేం అన్నాడు కృష్ణ. సరే ఆ పెళ్లేదో అయిపోయింది కదా! ఇక తనకి కూడా కాస్త భయం తగ్గి ఉంటుందిలే పొట్టిదానికి. నీ కెరియర్ మీద ఫోకస్ చెయ్యిక. నువ్వు కాస్త సెటిల్ అయితే ఆయన కూడా అప్పుడేమనరు. అంతవరకు ఏ గొడవల జోలికి పోకుండా, ఇలా తాగి తందనాలాడకుండా కాస్త డీసెంట్‌గా బిహేవ్ చేయరా అయ్యా! అని చెప్పాడు హరీష్. మరి ఇప్పుడు మనం చేస్తుందేంటి బే? రేయ్! ఎవరికీ తెలియకుండా ఇలా నైట్ ఇక్కడ తాగడం వేరు, పొద్దంతా ఊర్లో తిరుగుతూ తాగడం అది వేరు అని చెప్తున్నాను నేను. సరేలే నా పొట్టిదానితో మాట్లాడుకోవాలి నేను. బాయ్. ఇక నేను పోతున్నా అని లేచాడు కృష్ణ. నీ పెళ్ళాం వాళ్ళ పుట్టింట్లో ఉంటేనే నువ్వింత బిల్డప్ ఇస్తున్నావు. మా పెళ్ళాలు మా ఇంట్లోనే ఉన్నార్రా! మేమింకా ఎంత బిల్డప్ ఇవ్వాలి అని హరీష్, శివకిషోర్ కూడా అక్కడి నుండి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. కృష్ణ ఇంటికి వెళ్ళేసరికి జ్యోతి గారు "భోజనం పెడతాను నాన్న తిను" అని అడిగారు. "వద్దమ్మా నేను బయటే తినేసొచ్చాను. ఇక పడుకుంటాను" అని అతడి రూమ్‌కి వెళ్లి జానుకి కాల్ చేశాడు కృష్ణ. "హలో! కన్నా ఏం చేస్తున్నావే?" "ఏం లేదురా ఇప్పుడే ఫ్రెష్ అయ్యా." "ఓహ్! తిన్నావా?" అప్పుడే." "ఒకసారి పెంట్ హౌస్‌కి రావచ్చు కదా బంగారం" అని అడిగాడు కృష్ణ గోముగా. "ఊహూ ఇప్పుడు కుదరదురా. మా అన్నయ్య, డాడీ మెలకువగానే ఉన్నారు ఇంకా. వాళ్ళకి పని పాట లేదేంటే? ఇంత టైం అవుతున్నా పడుకోకుండా ఏం పీకుతున్నారు?" అని అరిచాడు కృష్ణ. "రేయ్! తాగావా? మాటలెక్కువవుతున్నాయి." "కొంచెం తాగానులేవే మా ఎదవల పార్టీ అంటేను." "సరే పడుకో మరి." "ఆహా! నిన్ను చూడాలి అనిపిస్తుందే." "కన్నా రేపు కలుస్తా లేరా నిజంగా." "నిజం." "అయితే మార్నింగ్ ప్రగతి నగర్‌లో ఉన్న మా ఇంటికి వెళ్దాం. ఓకేనా నీకు?" ఓకే వెళ్దాం" అంది జాను. "సరే మార్నింగ్ వరకు వెయిట్ చేస్తానులే. ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకో. రేపు నిన్నస్సలు వదలనే బంగారం" అంటూ ఫోన్‌లోనే కిస్ చేసి "గుడ్ నైట్ బంగారం" అని ఫోన్ కట్ చేశాడు కృష్ణ. కృష్ణ ఆత్రానికి నవ్వుకుంటూ జాను కూడా కాల్ కట్ చేసి మెడలో ఉన్న తాళిని చూసుకొని మురిసిపోయి తను కూడా నిద్రపోయింది. మార్నింగ్ అన్ని పనులు అయిన తర్వాత కృష్ణ అప్పటికే ఏమైందే అంటూ 10 సార్లు కాల్ చేశాడు జానుకి. జానుకి ఇంట్లో ఏం చెప్పి బయటికి వెళ్ళాలో అర్థం కాక గోర్లు కొరుకుతూ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే సుజాత గారు జానుని పిలిచారు. "ఏంటమ్మా?" అంటూ బయటకి వచ్చింది జాను. "ఇదిగో నీకోసం తీసుకున్నానే ఈ చీరలన్నీ. వీటికి ఫాల్స్ వేయించుకురావాలి" అని 10 చీరలు జాను ముందు పరిచారు ఆవిడ. "అవునా? నెక్స్ట్ మంత్ పండుగలు కూడా ఉన్నాయి కదా అమ్మా! నేను వీటిని వెళ్లి మిషన్ ఆంటీ దగ్గర ఇచ్చిరానా?" అని అడిగింది జాను. ఇచ్చేసిరా అని చెప్పడంతో జాను హ్యాపీగా ఆ కవర్స్ పట్టుకొని చక్కగా కృష్ణ దగ్గరికి జంప్ అయిపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.